ఎంతో సువాసనను వెదజల్లే మొగలి పువ్వు శివ పూజకు మాత్రం నిషిద్ధం. అయితే మొగలి పువ్వు చేసిన తప్పేంటి? ఈ కథ ద్వారా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మీ అందరికీ చాందిని చెబుతున్న కథలకు స్వాగతం. ఈ వీడియోలో మంచి పురాణ కథతో మీ ముందుకు వచ్చాం. కథలో ఆసక్తి కలిగించి ఒక విషయం కూడా ఉంటుంది, తప్పకుండా తెలుసుకుందాం. మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కథలోనికి వెళ్ళిపోదాం. పూర్వం బ్రహ్మ, విష్ణువు ఇద్దరు కూడా నేను గొప్పవాడినంటే నేను గొప్పవాడిని అని ఇద్దరు అనుకున్నారనమాట. మెయిన్ బ్రహ్మ విష్ణువు కంటే నేనే గొప్పవాడినని ఎక్కువగా అనుకున్నది బ్రహ్మ విష్ణువు కంటే. అయితే ఏంటంటే శివుడేమోని సరేనని చెప్పి వీళ్ళిద్దరికి ఒక పరీక్ష పెడతారు. మెయిన్ బ్రహ్మదేవుడి యొక్క అహంకారం తగ్గించడానికి. అదేంటంటే తన లింగంకి ఉన్న ఆది అంతాలు తెలుసుకొని రమ్మంటాడు ఇద్దరు. అప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడు? బ్రహ్మ అహంకారం కదా, నేను కిందకు వెళ్ళడం ఏంటి, నేను పైకి వెళ్ళి అంతం తెలుసుకుంటాను, నువ్వు కిందకు వెళ్ళి ఆది తెలుసుకో అని చెప్పి విష్ణువుతో చెప్తాడు. ఆ విష్ణువు సరేనని చెప్పి విష్ణువు కిందకి, బ్రహ్మ పైకి అలా వెళుతూ వెళుతూ ఉంటారు. విష్ణువు ఎంత కిందకు వెళ్ళినా కూడా శివలింగం తాలూకా ఆదిని తెలుసుకోలేకపోతాడు విష్ణువు. అయితే బ్రహ్మ చాలా పైకి వెళుతూ ఉంటాడు గాని ఆ బ్రహ్మకు కూడా శివలింగం తాలూకా అంతం కనిపించదు. దాంతో బ్రహ్మ ఇక ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే అక్కడ మొగలి పువ్వు బ్రహ్మకు కనిపిస్తుంది. దేవలోకం వెళ్ళగానే కామధేనువు, మొగలి పువ్వు. ఆ బ్రహ్మ ఏమోని సరేనని చెప్పి రెండింటితో ఏం చెప్తాడంటే, మీరు వచ్చి నేను శివలింగం యొక్క అంతం చూస్తానని చెప్పి నాకు సాక్ష్యం చెప్పండి అని చెప్తాడనమాట బ్రహ్మ. వీళ్ళేమో బ్రహ్మ మాటను కాదనలేక సరేనని ఒప్పుకుంటారు. సరేనని బ్రహ్మ ఏమోని ఇద్దరిని తీసుకొని శివుడి దగ్గరకు వెళ్తాడు. ఈలోపు విష్ణు వస్తాడు. అయితే శివుడేమోని మొదట విష్ణువుని అడుగుతాడు, నువ్వు ఆదిని చూసావా నారాయణ అని. లేదు పరమేశ్వర, నాకు నీ లింగానికి ఆది ఎక్కడుందో కనిపించలేదు, అయినా నీ లింగానికి ఆది అంతాలు లేవు కదా అని చెప్పి అంటాడు ఇది విష్ణువు. అప్పుడని బ్రహ్మ అంటాడు, లేదు పరమేశ్వర, నేను అంతాన్ని చూశాను. అది ఎలాగంటే ఇదిగో సాక్ష్యము, మొగలి పువ్వు, కామధేనువిని, నేను నిజంగానే నీ అంతాన్ని చూశానని బ్రహ్మ అబద్ధం చెప్తాడు. అప్పుడేం శివుడేమో మొగలి పువ్వు వైపు చూస్తే మొగలి పువ్వు అవును బ్రహ్మ అంతాన్ని చూశాడని చెప్పి చెప్తుంది. కామధేనువు కూడా అదే చెప్తుంది అనమాట. అయితే పరమేశ్వరుడు సర్వాంతర్యామి కదా, ఆయన తన దివ్య దృష్టి ద్వారా జరిగింది తెలుసుకొని అప్పుడు బ్రహ్మకేమో నీకు పూజ అర్హతలు భూలోకంలో ఉండవని శపిస్తాడనమాట. అలాగే మొగలి పువ్వేమోని ఇక నుంచి నువ్వు నా పూజకు నిషిద్ధమని చెప్పి మొగలి పువ్వుని శపిస్తాడు. ఆవుని కూడా నీవు అబద్ధ సాక్ష్యం చెప్పావని చెప్పి కామదేవునును నీ ముఖం చూస్తే వాళ్లకు పాపం తగులుతుంది అని కామదేవుని శపిస్తాడు. అందుకే ఎప్పుడైనా సరే కామదేవుని నమస్కరిస్తే వెనక భాగాన్ని నమస్కరించమంటారు. అది కథ. మీకు గనక ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.